Next, predefined stream objects in C++. మరి ఇవి ఆబ్జెక్ట్స్ రూపంలో ఈ 4 కూడా ప్రీడిఫైన్డ్గా ముందరగానే C++ వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా వర్క్ కావాలంటే మనకి iostream.h అనే హెడర్ ఫైల్ని ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. మరి ఆ హెడర్ ఫైల్లోనే వీటిని డిఫైన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ cout అనేది printf లాగా మానిటర్కి అవుట్పుట్ ఇచ్చేదానికి ఉపయోగపడుతుందండి. మరి cin అనేది scanf లాగా, అంటే Cలో ఉన్న scanf లాగా కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకునేదానికి ఉపయోగపడుతుంది. ఎర్రర్ అవుట్పుట్స్ ఇచ్చేదానికి, అదేవిధంగా clog ఎర్రర్ డీటెయిల్స్ని మెయింటైన్ చేసేదానికి ఉపయోగపడుతుంది. మరి వీటిని యూజ్ చేసుకొని శాంపిల్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ టైం మనం చూస్తాం. మరి ఈ ప్రోగ్రామ్స్ని ఎడిటర్లో చేసి చూపిస్తాం. ఎడిటర్లో ఆల్రెడీ ప్రోగ్రామ్స్ ప్రిపేర్ చేసి పెట్టున్నాం కాబట్టి వాటిని యూజ్ చేసుకొని ఎలా చేయాలో ఇప్పుడు ఎడిటర్ని ఓపెన్ చేసి చూద్దాం. మరి C++ ఎడిటరు మీకు టర్బో C++ IDE ఎడిటర్ని వాడడం జరుగుతుంది. ఇది డెస్క్టాప్ మీద షార్ట్కట్గా నేను పెట్టాను. దీని మీద డబుల్ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. లేకపోతే మీకు ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి ఎక్కడైతే మీ C++ సాఫ్ట్వేర్ని లోడ్ చేస్తున్నారో దాంట్లో బిన్ డైరెక్టరీలో TC అనే ఫైల్ని తీసుకున్నా కానీ, TC అనే ఫైల్ మీద డబుల్ క్లిక్ చేసినా కానీ C++ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. మరి ఈ ఎడిటర్లో ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్న ప్రోగ్రామ్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఫైల్ మెనూలో ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రోగ్రామ్. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ iostream.h అనే హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేస్తాం. దీనికి cin cout వర్క్ అయ్యేదానికి. అదేవిధంగా conio.h హెడర్ ఫైల్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. దీనికి clr getch వర్క్ అయ్యేదానికి. మరి మెయిన్ స్టార్ట్ చేసాం. ఓకే, స్క్రీన్ క్లియర్ చేసాం. ఒక వేరియబుల్ no అనే వేరియబుల్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్కడైనా వేరియబుల్ డిక్లేర్ చేయొచ్చు కాబట్టి నేను ఫస్ట్ స్టేట్మెంట్ కాకుండా నెక్స్ట్ రెండో స్టేట్మెంట్ లాగా ఈ వేరియబుల్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, cout డబల్ లెస్ దెన్ సింబల్. నేను చెప్పాను ఇన్సర్షన్ ఎక్స్ట్రాక్షన్ సింబల్స్ ఉంటాయి, వీటిని యూజ్ చేసుకోవాలని ఇంత ముందర చూస్తున్నాం. మరి ఈ డబల్ లెస్ దెన్ ఇచ్చిన తర్వాత బ్రాకెట్లో ఏ మెసేజ్ కావాలంటే ఆ మెసేజ్ ఇస్తే అది మానిటర్ మీద ప్రింట్ అవుతుంది. మరి cin ద్వారా cin డబల్ గ్రేటర్ దెన్ no. సో noలోకి వాల్యూ తీసుకునేదానికి ఇక్కడ cin ఉపయోగపడుతుంది. మరి noలోకి వాల్యూ మనం ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ cout ద్వారా మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాం. మెసేజ్ డబుల్ కొటేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ డబల్ లెస్ దెన్ సింబల్ యూజ్ చేసి మళ్ళీ ఆ వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేసేదానికి ఇక్కడ ఇచ్చాం. అంటే మనకి Cలో లాగా %d %c అవన్నీ ఇక్కడ ఉండవు, ఫార్మాట్స్ అన్నీ ఉండవు. డైరెక్ట్గా వేరియబుల్స్ని ప్లేస్ చేయొచ్చు అనమాట ఈ డబల్ లెస్ దెన్ తర్వాత. మళ్ళీ మెసేజ్ కావాలంటే మళ్ళీ డబల్ లెస్ దెన్ పెట్టి మెసేజ్ని కంటిన్యూ చేసుకోవచ్చు. getch వాడాం స్క్రీన్ స్టే అయ్యేదానికి. ఓకే, ప్రోగ్రామ్ని మామూలుగానే కంట్రోల్ F9 ద్వారా రన్ చేస్తున్నాను. చూడండి, ఎంటర్ ఎనీ నెంబర్. cout ద్వారా మెసేజ్ వచ్చింది. ఇప్పుడు cin అనేది వెయిట్ చేస్తుంది అనమాట. ఏదో ఒక వాల్యూ మనం ఇంటిజర్ వేరియబుల్ కాబట్టి మనం తీసుకుంది ఏదో ఇంటిజర్
వాల్యూ ఇవ్వడం జరిగింది. మరి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి మళ్ళీ సిఅవుట్ ద్వారా మెసేజ్ కరస్పాండింగ్ వేరియబుల్ యొక్క వాల్యూ ప్రింట్ కావడం జరిగింది. సో ఈ విధంగా సింపుల్గా సిఇన్ సిఅవుట్ని మనం యూజ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ ప్రోగ్రామ్ ఇంకొకటి చూసినట్లయితే మీరు చూడండి వేరియబుల్స్ని 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. ఏబిసి ఏ వాల్యూని ఫస్ట్ మెసేజ్ ద్వారా మెసేజ్ ఇచ్చి ఏ వాల్యూని ఇన్పుట్ తీసుకుంటున్నాం సిఇన్ ద్వారా. అదేవిధంగా బి వాల్యూని తీసుకుంటున్నాం. ఓకే, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాం. మరి ఇక్కడ చూడండి సిఅవుట్ ద్వారా ఎట్లా మెసేజ్ కరస్పాండింగ్ వేరియబుల్ వాల్యూస్ ఎట్లా ప్రింట్ చేస్తున్నామో చూడండి. ఫస్ట్ ఏ ఈక్వల్ టు అని మెసేజ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది డబుల్ లెస్ దాన్. మళ్ళీ మెసేజ్ కంటిన్యూ చేస్తున్నాం. మళ్ళీ డబుల్ లెస్ దాన్ పెట్టాం. మళ్ళీ బి ఈక్వల్ టు విత్ ఇన్ కొటేషన్ మళ్ళీ బి వాల్యూ ప్రింట్ అవుతుంది. మళ్ళీ సి వాల్యూ ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మెసేజ్ అయిపోగానే మళ్ళీ డబుల్ లెస్ దాన్ వేరియబుల్ అట్లా కంటిన్యూషన్గా మీరు వేరియబుల్స్ మెసేజెస్ కంటిన్యూషన్గా ఇచ్చుకుంటూ పోవచ్చు. ఆ డబుల్ లెస్ దాన్ ప్లేస్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్లో టెర్మినేటర్ పెడితే అక్కడి దాకా అయిపోతుంది అనమాట. సో రన్ చేస్తున్నాం చూడండి. ఏ వాల్యూ 20 ఎంటర్ చేస్తాం. అదే బి వాల్యూ 30 ఇచ్చాం. సో చూడండి లాస్ట్లో ఏ ఈక్వల్ టు 20, బి ఈక్వల్ టు 30, సి ఈక్వల్ టు 50 అని రిజల్ట్ మనకి రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు సిఇన్ సిఅవుట్ని ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ కంటే కూడా చాలా ఫ్లెక్సిబుల్గా యూజ్